ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు యజుర్వేద స్మార్త శ్రీ విద్యా పూర్ణ దీక్షితులు, దీక్ష ప్రదాత అర్హులు బ్రహ్మశ్రీ కమలానందనాథులు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభమస్తమ్మ. గురుగారు, ఇప్పుడు ఒక మనిషికి కానీ అలానే మన ఇంటి మీద ఏదైనా ప్రయోగం జరిగిందని తెలిసినప్పుడు దాన్ని తొలగించుకోవాలంటే ఏదైనా సులభమైన మార్గం ఉందండి? ఉందమ్మా. మొట్టమొదట ప్రయోగం ఒక వ్యక్తి మీద జరిగితే కనుక శారీరకమైన మార్పులు సంభవిస్తాయి. శారీరకమైన మార్పుల్లో మొట్టమొదట ఎడమకాలు నీరు పడుతుంది, అంటే ఉబ్బుతుంది అన్నమాట. ఇక రెండో విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి ప్రయోగం జరిగితే కనుక ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం చాలా మారిపోతుంది, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన మారిపోతుంది. కొన్ని సందర్భాలలో ఇటువంటివి చూసి వాళ్ళ ఇంటి పెద్దలు కావచ్చు, ఇంటి సభ్యులు కావచ్చు, కొంతమందిని ఆశ్రయించి ఏదైనా ప్రయోగం జరిగిందా లేదా అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఆ ప్రయత్నంలో ఈ వ్యక్తికి ఏదైనా స్ఫోటకం అంటే ఒక సులభమైనటువంటి ప్రయోగం అన్నమాట. తీవ్రతరమైనటువంటి మంత్రాన్ని ప్రేరేపించి 40 రోజులు 30 రోజులు ఏదో ఒక వ్యక్తి గురించే చేసి ప్రయోగించడం కాకుండా సాధారణమైనటువంటి ప్రేరణ చేత కూడా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టగలిగేదాన్ని స్ఫోటకం అంటారు. ఇది అనేకమైనటువంటి వ్యక్తుల దృష్టి చేత కూడా సంభవిస్తుంది. సాధారణంగా దృష్టి దోషం అంటే ఎవరైనా మనల్ని చూసి కుళ్ళుకోవడమో లేకపోతే ఈర్ష్య ఇలాంటి భావనలు కలిగి ఉంటే కనుక వాడికి దృష్టి దోషం తగిలిందిరా, దృష్టి తీసేయండి అని చెప్తారు. దాన్ని దిష్టి అంటారు, దృష్టి అంటారు, రెండు ఒకటే అవి. ఇక ఒక వ్యవస్థ, ఒక సంస్థకు కానీ లేదా ఇంటికి కానీ ఇటువంటి వాటికి దృష్టి దోషాలు తీవ్రంగా తగిలిన, స్ఫోటకం కలిగిన, పరబాధ కలిగిన, ఒక వ్యక్తికి కలిగిన, వ్యవస్థ కలిగిన, సంస్థ కలిగిన, ఒక వ్యక్తికి కలిగిన, ఒక సంస్థకు కలిగినా కూడా దాన్ని సులభంగా తొలగించుకునేటువంటి విధానం మీకు తెలియజేస్తాను. ఇందులో ఉపయోగించేది అంగిర గాయత్రి. వాస్తవంగా శాబరీ విద్యలు చాలా ఉన్నాయి, కానీ ఈ శాబరీ విద్యలు ఆచరించేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఒకసారి శాబరీ విద్యని ప్రేరేపిస్తే మరలా ప్రేరణ చేయాల్సి వస్తుంది. ఒకసారి శాబరీ విద్యని ప్రేరేపిస్తే మరలా పోషించాల్సి వస్తుంది, ప్రేరేపించాల్సి వస్తుంది. కానీ సులభమైనటువంటి ఒక మంత్రానికి సంబంధించిన గాయత్రితో, ఏదైనా ఒక ప్రధాన మంత్రానికి సంబంధించినటువంటి గాయత్రితో ఈ ప్రక్రియను ఆచరిస్తే కనుక దానికి మరలా వీరు ప్రేరేపించాల్సినటువంటి అవసరం ఉండదు. అందులో ప్రధానంగా ఈ పరబాధలను తప్పించేటువంటి గొప్ప విద్యారాజం కింద కీర్తిగాంచినది ప్రత్యంగిర పరాంబ. అలాంటి విద్యల్లో అగ్రగామిగా చెప్పబడేటువంటి విద్యారాజం ప్రత్యంగిర. అంగిరకు సంబంధించిన గాయత్రి విధానం, ఇంకా స్ఫోటకాలు కలిగినప్పుడు సులభంగా ఎలా తొలగించుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మొట్టమొదట అంగిర గాయత్రి. కరాళ వదనాయ విద్మహే జ్వాలాజిహవాయ ధీమహి తన్నో ఉగ్రాహ్ ప్రచోదయాత్. ఇది అంగిర గాయత్రి. ఇది సర్వులు ఆచరించుకోవచ్చు, ఎందుకంటే ఇది ఉపదేశపూర్వకంగా గ్రహించి సాధన చేయదగింది కాదు, సాధారణంగా కూడా ప్రేరణ చేసుకోవచ్చు. ఇక దృష్టి దోషాలు తొలగించుకోవడానికి, తీవ్రతరమైనటువంటి దృష్టి దోషాల వల్ల కలిగిన స్ఫోటకం తొలగించుకోవడానికి సులభమైన పద్ధతి ఏంటంటే, తెల్లావాలు 3 గుప్పెళ్ళు తెల్లావాలు, తోక మిరియాలను ఉంటాయి అవి కూడా 3 గుప్పెళ్ళు, రాళ్ల ఉప్పు అంటాం కదా మనం, దొడ్డు ఉప్పు అంటారు కొంతమంది, అది కూడా 3 గుప్పెళ్ళు తీసుకుని, విషముష్టి గింజలు ఇది కూడా 3 గుప్పెళ్ళు తీసుకుని, ఒక ఎర్రటి వస్త్రాన్ని నేల మీద పరిచి ఈ ద్రవ్యాలన్నీ కూడా అందులో వేసి మనం ఆ ద్రవ్యాన్ని చేతిలోకి తీసుకుని ఇలా రంగరించి మరలా అదే వస్త్రంలో వదిలేస్తూ ఉండాలన్నమాట. అలా చేస్తూ కరాళ వదనాయ జపం చెయ్యాలి. ఇలాగ ఒక ముహూర్తకాలం చేయాలి. ముహూర్తకాలం అంటే 48 నిమిషాలు అన్నమాట. ఈ ద్రవ్యాన్ని తీసుకోవడం, రంగరిస్తూ ఉండడం, అందులో వదిలేస్తూ ఉండడం, ఇది సూర్యాస్తమనం తర్వాత చెయ్యాలి. ఈ రకంగా ఓ ముహూర్తకాలం దాటి మనం ఈ ప్రక్రియ చేసిన తర్వాత ఈ మూటను అయమ్మూలలు అంటారు, అంటే ఇలా క్రాసుగా కట్టాలన్నమాట. కట్టి దానికి తీవ్రంగా పొగ వెయ్యాలి, ధూపం. అది సాంబ్రాణి కావచ్చు లేదా సాంబ్రాణి తత్సమానమైనటువంటి పొగ ఏదైనా పర్వాలేదు, దాన్ని ధూపం వేసేసి ఈ ధూపం వేసిన తర్వాత ఈ మూటను ఇంటి యాజమాని లేదా మగవారు ఎవరైనా సరే ఇంటి గుమ్మం పైన విరాలాడదీస్తే కనుక, అది సంస్థ కావచ్చు గృహం కావచ్చు, తీవ్రమైనటువంటి నరఘోష దృష్టి దోషాలు ఏవైతే ఉంటాయో
అవి త్వరితంగా శాంతిస్తాయి. అదే ఒకవేళ పిల్లలకో ఏదైనా వ్యక్తికో ఒక స్ఫోటకం కానీ దృష్టి దోషం కానీ కలిగితే కనుక దానిని తొలగించుకోవడానికి కూడా ఇదే పద్ధతి, కానీ వస్త్రం అక్కర్లేదు. మనం ఈ రంగరించేదానికి ఒక పళ్ళాన్ని ఉపయోగించుకోవాలి. కింద ఆ ద్రవ్యం అంతా కూడా పళ్ళెంలో పడుతూ ఉంటుంది. ముహూర్త కాలాధికం 48 నిమిషాలు దాటి ఈ అంగిర గాయత్రి కరాళ వదనాయ విద్మహే జ్వాలా జిహ్వాయ ధీమహి తన్నో ఉగ్రాః ప్రచోదయాత్ అనేటువంటి మంత్రంతో రంగరించి గుప్పెడుతో తీసుకుని ఎవరైతే ఈ స్ఫోటకానికి లేదా ఈ దృష్టి దోషాలకి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని మనం ఎదురుకుండా కూర్చోబెట్టుకోవాలి. ఈ ప్రక్రియ సూర్యాస్తమనం తర్వాత చేయాలని చెప్పాను కదా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చేసేటువంటి వాడు అంటే ఈ రకంగా తయారు చేసి పదార్థాన్ని తయారు చేసి దృష్టి తీసేటువంటి వ్యక్తి తూర్పుకు తిరిగి కూర్చోవాలి. వాళ్ళకి ఎదురుగా ఎవరైతే స్ఫోటకం చేత కానీ నరఘోష పరబాధల చేత బాధపడుతున్న వాళ్ళు కూర్చోవాలి. వీళ్ళు ఉభయులు కూడా ఆసనం మీద కూర్చోవాలి, నేల మీద ప్రత్యక్షంగా కూర్చోకూడదు. ఈ ద్రవ్యాన్ని పళ్ళెంలో పెట్టేటువంటి ఉద్దేశ్యం ఉంటే ఆ పళ్ళెం కింద కూడా ఏదైనా ఒక వస్త్రాన్ని కానీ చాపన గాను వేసి దాని మీద పళ్ళాన్ని పెట్టడం చాలా ఉత్తమం. అలాగే ఇంటికి సంబంధించి వస్త్రాన్ని కట్టమని చెప్పాం, మూటలా కట్టి. అది చేస్తున్నప్పుడు కూడా కింద ఆధారం ఏదైనా ఉండాలి, ఓ పళ్ళెం కానీ లేదా ఒక వస్త్రం కానీ అదనంగా వేసుకుని దాని మీద చేయాల్సి ఉంటుంది. ఇక స్ఫోటకం ఎవరికైతే కలిగిందో వాళ్ళు మన ఎదురుకుండగా కూర్చున్నప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి కన్నా యువతల వ్యక్తి సమర్థుడై ఉండాలి. సమర్థుడంటే కొంచెం బలమైన ఆరా కలిగిన వ్యక్తే ఉండాలి. మనకన్నా బలహీనులు, ఇప్పుడు నేను కూర్చుంటే నా పిల్లలు నాకు తీయకూడదు. అందుచేత నాకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా బలమైన వాళ్ళు ఆరా బలంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు ఆ స్ఫోటకాన్ని తొలగించే ప్రయత్నం చేయొచ్చు అనమాట. ఈ సందర్భంలో గుప్పెడితో మనం ఆ ద్రవ్యాన్ని తీసుకుని ముహూర్త కాలాధికం మనం ప్రక్రియ చేసాం. ఈ యొక్క ద్రవ్యాన్ని రంగరించడం తర్వాత గుప్పెడితో తీసుకుని మన ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళకి సవ్యంగా 3 సార్లు, క్లాక్ వైజ్ అంటాం కదా, సవ్యంగా 3 సార్లు, అదే చేత్తో అపసవ్యంగా 3 సార్లు తలకి దృష్టి తీసి దానిని ఇంకో పాత్రలో వేసేయాలి. అలాగా ఈ పాత్రలో ఉన్న ద్రవ్యం అయిపోయే పర్యంతం చేయొచ్చు. దీనికేం సంఖ్యానియమో ఇక అంటే ఎన్ని మార్లు తిప్పాలి, ఈ ద్రవ్యాన్ని ఎన్నిసార్లు పూర్తి చేయాలనేది ఏం లేదు. ఇక ఈ ద్రవ్యం పూర్తయ్యేదాకా కూడా గుప్పిడితో సవ్యంగా 3 సార్లు అపసవ్యంగా 3 సార్లు తిప్పి ఒక పళ్ళెంలో ఈ ద్రవ్యం దృష్టి తీసినటువంటి ద్రవ్యం అంతా వేరే పళ్ళెంలో వేసేసుకోవాలి. అవకాశం ఉంటే కనుక బొగ్గులు కాల్చి దృష్టి తీసినటువంటి ద్రవ్యాన్ని ఆ బొగ్గుల్లో కాల్చేయాలి, ఆ నిప్పుల్లో కాల్చేయాలన్నమాట. ఇక చాలామందికి పరబాధలు కలిగేయా లేదా అనేటువంటి సందేహం ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రక్రియ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా పరబాధ కలిగితే కనుక అంటే ఏదైనా ఒక ప్రయోగం జరిగితే కనుక ఆ రంగరించిన ద్రవ్యం మనం అందులో వేస్తాం కదా నిప్పుల్లో, దాని నుంచి వచ్చేటువంటి వాసన శరీరం కాలిపోతున్నప్పుడు శవదహనం జరుగుతున్నప్పుడు ఎలాంటి వాసన వస్తుందో ఆ వాసన, మరియు జుట్టు కాలిపోతున్నప్పుడు ఎలాంటి వాసన వస్తుందో అదే వాసన కలిగి ఉంటుంది ప్రయోగ బాధ ఉంటే కనుక. లేకపోతే కనుక అది పెద్దగా వాసన ఏం రాదు. కావాలంటే వ్యత్యాసాన్ని కూడా చూసుకోవచ్చు. 2 వ్యక్తులు కూర్చోబెట్టి ఇబ్బంది పడుతున్న వాళ్ళు సాధారణమైన వాళ్ళని కూర్చోబెట్టి ఈ ద్రవ్యాన్ని ఇద్దరికీ తిప్పి మీరు అందులో వేస్తే కనుక పదార్థం ఒకటే అయినా సరే వాటి నుంచి ఉత్పన్నమయ్యేటువంటి వాసన ఏదైతే ఉంటుందో దాంట్లో తేడా ఉంటుంది. ఇది చాలా సులభమైన విధానం. సూర్యాస్తమనం తర్వాత చక్కగా దీన్ని ఆచరించవచ్చు. ఈ రకంగా ఆచరించడం వల్ల మన ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు అవి వస్తూ ఉంటాయి, దృష్టి దోషాలు అవుతాయి. ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళినా 10 మంది చూసిన తర్వాత వీళ్ళ అనారోగ్యాలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి సందర్భాలలో ఈ ప్రక్రియను ఆచరించుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం రంగరించిన రోజునే ఈ ప్రక్రియను ఆచరించాలి. అంటే మనం ఒకసారి దీన్ని సంస్కారం చేసి డబ్బాలో పెట్టుకుని దీన్ని ఒక 6 మాసాల పాటు కొనసాగిస్తామంటే కుదరదు. అది ఏ రోజైతే సంస్కారం చేస్తామో అదే రోజున ఆ ద్రవ్యాన్ని వినియోగించడం చేత ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే దృష్టి దోషం ఎంత తీవ్రతరమైందైనా చివరికి స్ఫోటక దోషం అయినా సరే సులభంగా తొలగిపోతుంది. 3 రోజుల్లో ఖచ్చితంగా ఉపశమనాన్ని పొందుతారు. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శుభం.